గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అన్ని హ్యాండ్లూమ్ చీరలు, ఎంబ్రాయిడర్డ్ శారీస్ అండి. హ్యాండ్ వర్క్స్ అన్నీ కూడా హ్యాండ్ వర్క్స్, చేత్తో కుట్టిన చీరలు చూద్దాం మనం. అన్ని ఎంబ్రాయిడరీ శారీస్ చాలా బాగున్నాయి, డిఫరెంట్గా వన్ ఆఫ్ ఎ కైండ్ ఆఫ్ శారీస్ అనమాట. చాలా బాగున్నాయి. సో ఇప్పుడు సమ్మర్కి మనకు చాలా యూజ్ అవుతాయండి. సో చూద్దాం ఏమేమి ఉన్నాయి. చూసే ముందు ఇది ఆఫ్ వైట్ చీర, ఇలా జరీ చెక్స్ వచ్చిందండి. దీనికి ఇలా జరీ చెక్స్ వచ్చింది అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ వచ్చింది, గొలుసు కుట్టు అంటాం కదా అలాగా, పింక్ అండ్ ఆరెంజ్తో పైన కింద టూ సైడ్స్ అంత బార్డర్ వచ్చింది మనకి. అండ్ పళ్ళు కూడా ఇది ఫుల్ వచ్చింది. టాజిల్స్, ఇది బ్లౌజ్, రాణి పింక్ బ్లౌజ్ కూడా మనకి ఇలా స్లీవ్స్కి ఆరెంజ్ కలర్ థ్రెడ్తో కుట్టి వచ్చిందండి. ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్తో ఇలా పట్టి కుట్టించాం, హాఫ్ ఇంచ్ పట్టి వచ్చింది. సో బాగుంది. ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి, తర్వాత నుంచి ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇది చీరలు చాలా వరకు స్టిఫ్నెస్ లేవండి, కొంచెం ఒరిజినల్ మన టెక్స్చర్తో అలాగే ఉన్నాయి, ఎక్కువ స్టార్చ్ అది పెట్టించాలి. సో ఇది వచ్చేసి 4350 ప్లస్ షిప్పింగ్ అండి. సో చూద్దామండి ఇంకా చీరలు. ఇది హాఫ్ టసర్ అంటామండి. ఈ చీరలు మనకు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది, స్టార్చ్ లేదు ఎక్కువ, అండ్ ఫైన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. ఒకప్పుడు బాగా వచ్చేవి, మధ్య తగ్గినాయి, మళ్ళీ ఇప్పుడు ఇలా వర్క్స్ చేసి వస్తున్నాయి. చాలా బాగుంది చీర అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి. ఇది హాఫ్ టసర్ శారీస్. ఇలా బార్డర్ వచ్చింది చూడండి, ఎంత బార్డరు, ఎంత కుట్టేసింది, మొత్తం ఫుల్ బార్డరు. ఇది పళ్ళు, ఇది పళ్ళు అండ్ ఇది స్లీవ్స్. చీర వచ్చేసి 6 మీటర్లు ఉంటుందండి. సో మనం ఇది స్లీవ్స్, శారీ రావటమే 6 మీటర్లు వస్తుంది. ఇది కట్ చేయటం అట్లా ఏముండదు. సో 6 మీటర్లు అంటే మీరు ఒకవేళ బ్లౌజ్కి అలా తీసుకుంటే కనుక కొంచెం లోపల లైనింగ్ అటాచ్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఈ బార్డర్ తీసి వేరే రెడ్ బ్లౌజ్కి అలా, పింక్ బ్లౌజ్ అలా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా చేసి దానికన్నా వేసుకోవచ్చండి. సో చుట్టూ పైపింగ్ చేసి ఉంది రెడ్ కలర్ ఫ్యాబ్రిక్తో చీరకి, అండ్ పైన కింద బోత్ సైడ్స్ బార్డర్ బాగుంది. పైన ఆల్మోస్ట్ 2 మీటర్స్ వరకు బార్డర్ ఉంటుందండి. అండ్ పళ్ళు వరకు ఇలా ఫుల్ బూటా వస్తుంది, పళ్ళు తర్వాత నుంచి ఇలా ఇక్కడి వరకు వస్తుంది. ఇది బార్డర్, బోత్ సైడ్స్ బార్డర్, పైన సైడ్ 2 మీటర్స్ ఉంది, కిందికి ఫుల్ బార్డర్ ఉంది. మంచి కలర్ అండి, ఆలివ్ గ్రీన్ కలర్ చీర. మజంతా పింక్, ఇది లంబానీ వర్క్, గుజరాతీ వర్క్ అంటాం. ఇలా చమ్కీలు కూడా మధ్యలో యాడ్ చేసుకుంటా చేత్తో కుట్టిందండి. ఇదంతా కూడా చేత్తో కుట్టింది. చూడండి నాట్స్ కూడా కనిపిస్తాయి మనకి ఇలా, ఇవన్నీ చేత్తో కుట్టినాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ నాట్స్. బ్లూ కలర్ ఫ్యాబ్రిక్తో పైపింగ్ ఉంది. ఇది చీర బార్డర్. ఈ చీర అంతా బూటా వచ్చిందండి, పళ్ళు వచ్చేసి చీరకంతా బూటా వచ్చింది. ఇది 6850 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి గ్రీన్ కలర్, యాపిల్ గ్రీన్ కలర్కి ఇందులో కలర్స్ ఎంత బాగా తేలినాయి చూడండి. ఇది బ్లౌజ్కి ఇలా స్లీవ్స్లో బూటా వచ్చిందండి. చీర అయితే 6 మీటర్స్ ఉంటుంది చీరంతా. ఇది పళ్ళు అండ్ చీరంతా ఇలా బూటా వచ్చింది అండ్ పైపింగ్ వచ్చింది రెడ్ కలర్ ఫ్యాబ్రిక్తో. 6850 ప్లస్ షిప్పింగ్. లైట్ బ్లూ కలర్ అండి, ఎంత బాగుంది కదా కలర్. పళ్ళు మంచి బూటా కూడా హెవీ వర్క్ ఉందండి, బూటా కూడా హెవీ వర్క్ ఉంది. ఇలా చూడండి 3 కలర్స్, ఒకటి రెడ్ షేడ్స్లో, ఒకటి బ్లూ షేడ్స్లో, ఒకటి పింక్ షేడ్స్లో 3 బూటాలు ఉన్నాయి. అండ్ ఇది
బ్లౌజ్కి. చాలా బాగుందండి చీర. ఫ్యాబ్రిక్ కూడా అంత బాగుంటుంది. ఇది 6850 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి కూడా హాఫ్ టసర్ చీరలు, కానీ వీటికి వచ్చేసి కాశ్మీరీ వర్క్ ఉంది, కాశ్మీరీ ఎంబ్రాయిడరీ. ఎంత బాగుంటుందో ఇది. సెల్ఫ్ కలర్ థ్రెడ్స్తో చాలా బాగుంది చీర. ఇది స్లీవ్స్కి ఇలా బార్డర్ వచ్చిందండి. బాగుంది కదా కలర్ అండ్ ఎంబ్రాయిడరీ. సటిల్గా చాలా క్లాస్గా ఉందండి చీర. ఈ చీరలు అన్నీ అలాగే ఉన్నాయి. 6850 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ బ్లూ కలర్ చీర అండి. ఎంత బాగుంది కదా కలర్. వర్క్ చూడండి ఎంత బాగుందో చూడండి. బూటాలు అండ్ బ్లౌజ్కి ఇలా స్లీవ్స్ వచ్చింది. రెడ్ కలర్ ఫ్యాబ్రిక్తో పైపింగ్ వచ్చింది చీర అంతా. పైన కింద బార్డర్. 6850 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ డబుల్ షేడ్లో ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. బ్లాక్ అండ్ బ్రౌన్తో వర్క్ వచ్చింది. బార్డర్ కూడా మంచి కొంచెం బిట్ ఎక్కువ ఉంది బార్డర్లో. బ్లాక్ కలర్ పైపింగ్ ఉందండి చీరకి. ఎంత బాగుందో అండి. 6850 ప్లస్ షిప్పింగ్. ఈ చీరకు పర్పుల్ కలర్ చీర అండి. ఇది స్కాలప్ వచ్చింది ఇలాగా. ఇది మనం మగ్గం వర్క్ చేస్తాం కదా, అదనమాట. మగ్గంతో చేస్తాం కదా, అది కూడా చేతి కుట్టే, బట్ మగ్గం పైన చేసేది. ఇది స్కాలప్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది పైన కింద. మంచి లైట్ లెవెండర్ కలర్. ఎంత బాగుంది కదా చీర. అండ్ ఇది చీర అంతా ఇలా ఉంటుంది. దీనికి ఇలా స్లీవ్స్కి ఇలా బార్డర్ ఇచ్చారండి ఈ చీరకి. చీర అయితే 6 మీటర్స్ ఉంటుందండి. మీరు బ్లౌజ్ తీసేటప్పుడు చూడండి, అంటే మీకు సరిపోయినంత ఫ్యాబ్రికే తీయండి. లేదంటే లోపల కొంచెం ఒక ½ మీటర్, పావు మీటర్ అలాగా లైనింగ్ ఫ్యాబ్రిక్ అతికిచ్చేస్తే సరిపోతుంది, బాగుంటుంది. ఈ చీర వచ్చేసి 6500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇప్పుడు వచ్చేసి కాంతా వర్క్ చీరలు చూస్తున్నాం. ఎంత బాగుంది కదా. లైట్ గచ్చకాయ కలర్ చీరకి ఇలా పర్పుల్ కలర్తో పట్టీ కుట్టేసిందండి. పట్టీ పైన కూడా వర్క్ ఉంది చూడండి. అండ్ ఇదంతా ఎంబ్రాయిడరీ. గచ్చకాయ కలర్ పైన పర్పుల్ అండ్ ఎల్లో కలర్తో వర్క్ వచ్చింది. పర్పుల్ కలర్ పట్టీ పైన కూడా వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్ అండి. స్లీవ్స్కి ఇలా బార్డర్ వస్తుంది. కాటన్ బ్లౌజ్. కాటన్ అంటే మన రూబీ ఫ్యాబ్రిక్ అది ఉండదండి, థిక్ కాటన్ ఉంటుంది. ఇది చీర. లైట్గా సెటిల్గా బాగుంది కదా. ఇది డార్క్ కలర్ బార్డర్ వచ్చి అందంగా ఉంది మనకు. ఇది వచ్చేసి 4550 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ అండ్ బ్లూ కలర్ చీర. ఇది బ్లౌజ్. ఎంత బాగుందో ఈ చీర అయితే. ఇది స్లీవ్స్ అండి, చాలా బాగుంది. అండ్ మిర్రర్స్ కూడా వచ్చినాయి ఈ చీరలో. ఇది వర్క్ వచ్చింది, మిర్రర్స్ కూడా వచ్చింది చూడండి. చాలా బాగుంది కలర్. అండ్ ½ ఇంచ్ పట్టీ వచ్చింది పర్పుల్ కలర్ ఫ్యాబ్రిక్తో. చీర అంతా ఇలా లీవ్స్ బూటా వచ్చింది. అండ్ మధ్యలో కూడా ఇక్కడ కూడా ఒక బంచ్ లాగా వచ్చినాయి మనకు ప్లీట్స్లో. లీవ్స్ డిజైన్, పెద్ద డిజైన్. పళ్ళులో ఏదైతే వచ్చిందో అదే డిజైన్ ఇక్కడ 3 వచ్చినాయి ప్లీట్స్లో. బాగుంది కదా. అండ్ ఇక్కడ మనకు పళ్ళు దగ్గర కూడా వచ్చింది. ఇలా పళ్ళు దగ్గర వచ్చింది మనకు, ప్లీట్స్లో వచ్చింది. అండ్ మిర్రర్స్ వచ్చినాయి ఈ డిజైన్లో. ఇది చీర. 4550 ప్లస్ షిప్పింగ్ అండి. మనం స్టార్చ్ పెట్టిస్తే ఇలా ఉంటుందండి చీర.
కొన్ని పాలిషింగ్కి ఇచ్చాము, కొన్ని లైట్గా పాలిషింగ్ చేయించాము, స్టిఫ్ చేయించలేదు. సో ఇది వైట్కి ఇలా రెడ్ బార్డర్ వచ్చింది అండ్ ఇలా పింక్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చిందండి. ఇది బ్లౌజ్కి ఇలా ఫ్లవర్స్ మల్లెపూలలాగా ఎంత బాగా కనిపిస్తుంది కదా వర్క్. ఇది స్లీవ్స్, బ్లౌజ్, చీర. మనకు హాఫ్ శారీ అంటే ఆల్మోస్ట్ లైక్ పళ్ళు ప్లీట్స్ స్టార్ట్ ఎండ్ అయ్యే వరకు ఇలా ఫుల్ వర్క్ వచ్చిందండి చీరకి. తర్వాత ప్లీట్స్కి ఇలా మనకి ఒక 14-15 ఇంచెస్ వరకు ఇలా వర్క్ వచ్చింది ప్లీట్స్ దగ్గర. పళ్ళు వరకు ఇలా ఫుల్ వచ్చింది మనకి, ఇలా వస్తుంది ప్లీట్స్ దగ్గర, పళ్ళు వరకు ఫుల్ వచ్చింది. ఇవన్నీ హ్యాండ్లూమ్ చీరలండి. 4450 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ హెవీ వర్క్తో ఉన్నాయండి లంబానీ వర్క్ చీరలు. ఇది బ్లౌజ్, ఎల్లో కలర్ బ్లౌజ్, మంచి గ్రీన్ కలర్లో చీర. ఇది బ్లౌజ్, బాగుంది కదా. అండ్ చీర ఫుల్ వర్క్ వచ్చిందండి, ఇంత పళ్ళు వచ్చింది అండ్ బార్డర్స్ కూడా ఇలా ఫుల్ వచ్చింది, పెద్ద బార్డర్స్ కింద వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్. 4650 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి లైట్ యాపిల్ గ్రీన్ కలర్లో. ఇది బ్లౌజ్. ఎల్లో కలర్తో పైపింగ్ వచ్చింది చీరకి. చీర ఇందులో మిర్రర్స్ వచ్చినాయి. ఈ మిర్రర్స్ వచ్చేసి గ్లాస్ మిర్రర్స్ కాదండి, మనకు రేకులు వస్తాయి కదా అవి. ఇది చీర ఎంత బాగుందో, బోత్ సైడ్స్ పెద్ద బార్డరు. 4650 ప్లస్ షిప్పింగ్. ఎల్లో కలర్ చీర అండి, దీనికి ఇలా చెక్స్ వచ్చింది, జరీ చెక్స్ వచ్చింది చీర పైన. అండ్ ఇది యాప్లిక్ వర్క్. ఇది ఫ్యాబ్రిక్, వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన ఎంబ్రాయిడరీ చేసి మళ్ళీ ఇలా కింద రెడ్ పట్టి ఇచ్చేసి దీనిపైన ఇలా కుట్టేశారు. ఈ బూటీలు కూడా అన్నీ యాప్లిక్ వర్క్ చేశారు, వేరే దానిపైన కుట్టి. ఇది బ్లౌజ్కి కూడా వేరే ఫ్యాబ్రిక్తో యాప్లిక్ వర్క్ చేస్తారు. ఇక్కడ వేరే ఫ్యాబ్రిక్ పైన కుట్టి మళ్ళీ దీనిపైన వేశారు. ఇది బ్లౌజ్, చీర మంచి ఎల్లో కలర్కి రెడ్ అండ్ బ్లాక్, ఎంత బాగుంది కదా చీర. పళ్ళు అండ్ చీర. ఇది వచ్చేసి 4850 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగుంది చీర, మంచి ఆఫ్ వైట్ అండి, రాణి పింక్లో బ్లౌజ్. ఇది బ్లౌజ్ వచ్చింది అండ్ పళ్ళు పైన కింద ఇలా చిన్నగా బార్డర్ వచ్చేసి ఈ బూటా వచ్చింది చీరకి. మంచి కలర్, ఎంత బాగుంది కదా బూటా కూడా. బూటా 3 కలర్స్లో ఉన్నాయండి బూటాలు. ఒకటి బ్లూ షేడ్, పింక్ షేడ్, రాణి పింక్, ఇలా డిఫరెంట్ షేడ్స్లో ఒక లైన్ ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కలర్తో కుట్టారు. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 4250 ప్లస్ షిప్పింగ్. ఇది చూడండి సన్ఫ్లవర్స్ లాగా మనకి ఇలా ఫిల్లింగ్ వచ్చి ఎంత అందంగా ఉంది కదా చీర. పింక్ చీర. ఇది టెంపుల్ బార్డర్ వచ్చింది వీవింగ్లోనే. ఇది బ్లౌజ్. దీనికి ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది. చీర చాలా బాగుంది కలర్, మంచి లైట్ పింక్, బేబీ పింక్. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 4450 ప్లస్ షిప్పింగ్. వైట్
చీరకి ఇలా రెడ్ కలర్తో స్ట్రైప్స్ వచ్చింది, రెడ్ కలర్ బ్లౌజ్. ఇది స్లీవ్స్. ఇలా వర్క్ ఫిష్ వర్క్ వచ్చింది చూడండి, ఇదంతా ఫిష్ వర్క్ ప్లస్ కాంతా వర్క్ వచ్చింది ఇదంతా. చీరకి ఇలా మెరూన్ స్ట్రైప్స్ వచ్చినాయి అండ్ బార్డర్లో ఇలా చెక్స్ వచ్చింది, రెడ్ కలర్ మెరూన్లో ఇలా వచ్చేసి దానిపైన ఇలా చెక్స్ వచ్చింది బార్డర్కి. అండ్ ఇది పళ్ళు. చీర అద్దాలు కూడా వచ్చినాయి. ఈ చీర మనకి ఇక్కడ ఒక బూట వస్తుంది, పెద్ద బూట పళ్ళు దగ్గర. అండ్ చీర అంతా ఇలా చిన్న చిన్న బూటాలు వచ్చింది, మొత్తం ఫిష్ వర్క్ ప్లస్ మిర్రర్స్. ప్లీట్స్లో మళ్ళీ ఇలా వచ్చింది చూడండి ఎంత బాగుందో చీర. ఇది ప్లీట్స్లో వచ్చింది. ఇది బ్లౌజ్. 4450 ప్లస్ షిప్పింగ్. ఎల్లో కలర్ చీర, ఇంక ఇలా సిల్వర్ జరీతో బార్డర్ వచ్చిందండి, బ్లాక్ కలర్ పట్టీ ఉంది చీరకి. ఇది కూడా అంతా ఫిష్ వర్క్తో బూటాలు. బ్లాక్ బ్లౌజ్. ఇది చీర కలర్ దారంతో దీనిపైన కుట్టారు. చీర పళ్ళు మంచి కలర్, ఎల్లో కలర్ చీరకు కూడా దీనికి పింక్ మజంతా పింక్తో ఇలా స్ట్రైప్స్ వచ్చిందండి చీరకి, స్ట్రైప్స్ వచ్చింది. బ్లౌజ్ 4450 ప్లస్ షిప్పింగ్. ఆఫ్ వైట్కి ఇలా పైన సెల్ఫ్ ప్రింట్ వైట్తో ప్రింట్ వచ్చిందండి చీర అంతా ఇలాగా. దానిపైన ఇది ఎల్లో కలర్ ప్రింట్, వైట్ పైన మళ్ళీ ఎల్లోతో ప్రింట్, ఇలా ఫ్లవర్ డిజైన్. ఇది వీవింగ్ బార్డర్ వచ్చింది దీనికి, ఇది వీవింగ్ బార్డర్. ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ అండి, హ్యాండ్ పెయింటింగ్ చేసి మళ్ళీ అందులో ఈ బ్లూ కలర్ థ్రెడ్ ఉంది కదా, ఇదంతా వర్క్ అనమాట. ఈ లీవ్స్కి కుట్టేసింది బ్లూ థ్రెడ్, అదంతా వర్క్ ప్లస్ బ్లూ థ్రెడ్తో మిర్రర్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లౌజ్. ఇది బ్లౌజ్. వైట్ పైన ఇలా ఎల్లో బార్డర్ వచ్చేసి బాగుంది కదా, ఇలా క్రీపర్స్ కింద పెయింటింగ్ హ్యాండ్ పెయింట్ వచ్చింది, దానికి మళ్ళీ వర్క్ వచ్చింది, మిర్రర్స్ అండ్ కాంతా వర్క్తో ఇట్లా అవుట్లైన్ కుట్టేసింది. ఈ శారీ వచ్చేసి 3750 ప్లస్ షిప్పింగ్ అండి. దీనికి ఇలా జరీ బార్డర్ వచ్చింది చీరకి అండ్ ఇలా ఫ్లవర్స్ లోటస్ ఫ్లవర్స్తో కాంతా వర్క్ వచ్చింది చీరకి. ఇది పళ్ళు. అండ్ బ్లౌజ్కి ఇక్కడ స్లీవ్స్కి ఇలా వర్క్ చేస్తుందండి. చీర బాగుంది, బ్లూ కలర్ స్కై బ్లూ, లైట్ స్కై బ్లూ కలర్ చీరకి ఇది పళ్ళు వచ్చింది. అండ్ దీనిపైన అంతా వైట్ కలర్తో స్ట్రైప్స్ వచ్చింది చీరకి. ఇలా స్ట్రైప్స్ వచ్చింది, బాగుంది కదా. సో ఇది వచ్చేసి 3700 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవన్నీ మనం చూసిన హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్ కాంతా వర్క్ శారీస్. మీకు నచ్చిన చీరలు మాకు వాట్సాప్ చేయండి, స్క్రీన్ షాట్ తీసి. మేము పేమెంట్ డీటెయిల్స్, అవైలబిలిటీ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అయ్యాక మీకు పంపించేస్తామండి. మీకు కొరియర్ రిసీవ్ చేసుకున్నాక మెటీరియల్ ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకోండి అండ్ ఆ ప్రొసీజర్ అంతా కూడా ఒక వీడియో తీసి పెట్టండి. అండ్ షాప్ లొకేషన్ వచ్చేసి పంజగుట్ట కాలనీ, అమీర్పేట్ నుంచి పంజగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలి. టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుందండి. దాని పక్కనే వసుంధర అపార్ట్మెంట్స్ ఉంటాయి. అక్కడ నుంచి థర్డ్ హౌస్ దగ్గర మీకు రైట్ సైడ్లో ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ మెట్రో స్టేషన్ ప్లస్ బస్ స్టాప్ రెండు దగ్గరండి. 5 minutesలో మీరు నడుచుకుంటూ స్టోర్కి రావచ్చు. ఒకవేళ అలా రావాలనుకున్నా కూడా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కాల్ చేయండి. అండ్ మీరు గూగుల్ మ్యాప్స్లో కూడా ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ పంజాగుట్ట అని పెడితే కరెక్ట్గా చూపిస్తుందండి. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉంటే అవసరం ఉంటే కాల్ చేయండి.
ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.